సమయంలో యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అయితే మనం దేవుని వాక్యం చూసుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. వారి విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను గాని అతడు ఒప్పకపోయాను. కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చని తనలో తాను అనుకొనెను. ఇక్కడ ఈ పట్టణంలో ఒక విధవరాలు ఉంది, న్యాయాధిపతి కూడా ఉన్నాడు. అయితే ఈ విధవరాలు తనకి తన ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆ పట్టణంలో న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ వచ్చింది తరచుగా. అయితే ఈ న్యాయాధిపతి మనుషులను లక్ష్య పెట్టడు, దేవునికి భయపడ్డు. అయితే మనుషులు లక్ష్య పెట్టకపోయినా తనకున్న హోదాని బట్టి పరిస్థితిని బట్టి పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం భయపడాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి దేవునికి భయపడాలి. అయితే ఈ న్యాయాధిపతి దేవునికి కూడా భయపడేవాడుగా లేడు. అయినప్పటికి కూడా ఈ విధవరాలు మాటికి వెళుతుంది, తరచుగా వెళుతుంది, గోజాడుకుంటూ వస్తుంది. అతను ఉదయం వెళ్తే మరి మధ్యాహ్నం రామంటున్నాడేమో, మధ్యాహ్నం వెళ్తే మళ్ళీ సాయంత్రం రామంటున్నాడేమో, అయినా సరే విసుక్కోకుండా తరచుగా మాటికి వెళ్తుంది. తొందర పెడుతూ వచ్చింది. అప్పుడు తొందర పెడుతూ వచ్చినప్పుడు ఈ కఠినుడైన న్యాయాధిపతి ఈమె మాటికి వస్తుంది కనుక ఈమెకి న్యాయం తీర్చాలని తనలో తను అనుకుని ఆమెకి న్యాయం తీరుస్తూ వచ్చాడు. అలాగే ఈ లోకంలో మనం కూడా మన సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు మాటికి వచ్చి మనం మోకరించి ప్రార్థన చేస్తే కఠినుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా. మన దేవుడు కఠినుడు కాదు కదా. మన దేవుడు జాలి, ప్రేమ, దయగలిగిన దేవుడు కనుక ఆయన మనకు సమస్తం ఇచ్చి న్యాయం చేస్తాడు. మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు, ఏదైనా చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.